పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? అంటే అతని మీద అభిప్రాయం ఏం లేదు, అంటే చూస్తున్నా ఇంతకుముందు కానీ అంటే ఏదో చేద్దామని ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చారని సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏమన్నా చేస్తున్నారా ప్రజలకి? ఇక్కడ ఏం చేయడం లేదు. ఆయన పనితీరు మీకు ఏం అనిపించలేదు? సో ఆయన పరిపాలన విధానం కానీ ఆ శాఖ పరంగా ఏమి అనిపించలేదు మీకు? అయితే ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ. ఏమన్నా ఉపయోగపడుతుంది ఆ శాఖల ద్వారా ప్రజలకి అంటే? లేదు. సో మరేంటి తెలంగాణ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, దాని మీద మీ అభిప్రాయం అంటే? వాళ్ళు చెప్పేది మంచి అంటే రావద్దని ఉన్నది అట్లానే. అంటే తెలంగాణలో ఏం పని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు? ఏం పని, దాని మీద మీ అభిప్రాయం అంటే? తెలంగాణకు రావడం అవసరం లేదు. అవసరం లేదు. అంతా కలిసి ఉన్నాగా మొన్నటిదాకా తెలంగాణ వాళ్ళది ఇప్పుడు విడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏపీ గురించే చూసుకోమంటున్నారు వాళ్ళు. ఏపీ. సో తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రారు, కరాఖండిగా చెప్తున్నారు. పొత్తులో వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ బీజేపీ పొత్తులో వచ్చే ఎన్నికల్లో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఇక్కడ ఎలాగైతే కూటమి కట్టారో తెలంగాణలో కూడా కూటమితో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద? రాడు కాదు అంతే. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? సినిమాల్లో పనికొస్తాడు కానీ ఇదేదో ఏమీ లేదండి. సినిమాల ప్రకారంగానే? సినిమాల ప్రకారం ఏదో కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడు, కొద్దిగా వచ్చాడు, ఓసారి ఓడిపోయాడు అంటే మొత్తం కాపు మొదలాడు ఈయని పెట్టాము. కొద్దిగా ఏదో పవన్ కళ్యాణ్ గారు చూద్దామని అని నాయే ఆడి డ్రైవర్ ఉండి నేనే 80,000 ఖర్చు పెట్టానండి మందన మీటింగ్కి, కానీ నేను ఎవరు ఆయన తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి ఆయన. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? పనితీరా ఏమనిపించాలి? ఏదో ఉన్నాడు, ఏదో మేము మాట్లాడుతున్నాడు. ఎక్కడ చేసిందండి ఆ మీటింగ్? 100 మంది ఉన్నారు ఆడవాళ్ళు, జీతాలు రాలేదు సార్ ఇవన్నీ మాకు ఇది అని. మంగళగిరి ఆఫీస్ కాడ ఎవడో లేడు, గుడిసెలు ఎత్తేసాడు. ఇంకేందండి ఆఫీసు? దేనికి ఆఫీసు? కాపులదని కొండబెట్టి రాదాకే దిక్కులేదు, రంగారావు అబ్బాయికే తెలుగుదేశంలోకి వచ్చాడు, ఆయనకే దిక్కులేదు. చక్కా పెళ్ళయి అది ఎంఎస్ఏ అని కాదు లేదన్నా, నాలాంటి వాడికే 1,50,000 పెట్టా. మందరం మీటింగ్ వస్తున్నాడు గ్యారెంటీగా రావాలని ఇంటింటి తిరిగా 3 నెలలు సెలవు పెట్టి ఏంటి చేసింది? చెప్పెట్టుకుని కొట్టుకున్నామన్నా, జీతాలు రాగి కాగితాలు 3 రోజులు సెలవు పెట్టా. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు, ఏం పని తెలంగాణలో? తెలంగాణకి వెళ్ళకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ అభిమానులు ఉంటారు. నువ్వు ఉంటావు, నేనుంటా, అందరూ ఉంటారు. తెలంగాణలో 7 మంది ఉన్నారు, కానీ తెలంగాణలో మొత్తం ఉన్నది విజయవాడ వాళ్ళే. నేను ఇక్కడ పనవట నాన్నగారి బజారు, పనవట నాన్నగారి బజారు నా సొంత ఇల్లు ఉంది. అద్దెలు కట్టుకోండి, నాకే 20,000 అద్దెలు వస్తాయి. అవి కాబట్టి సరిపోతుంది, జీతాలు రాలే. దేనికండి సీఎం? ప్రశ్న ఏంటంటే బాబాయ్, చాలా మంది అంటే చెప్పండి సార్, తెలంగాణకి అయితే తెలంగాణ కాదు చాలా మంది ఇటు నా వైపు చూడు చెప్పండి సార్, రంగా గారిని చాలా మంది పవన్ గారిలో అనుకుంటున్నారు. అంటే వాళ్ళప్పుడు ఒక నాయకుడు అనుకున్నాం సార్ మేము. అదే సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో చేస్తున్నారు, రికార్డ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సింగిల్కి వెళ్తే వచ్చే ఎన్నికల్లో? సింగిల్కి వెళ్తే ఏం లేదండి, ఆ సీటు కూడా ఉండదండి. థ్యాంక్ యూ. చెప్పండి, రాబోయే ఎలక్షన్లో 2029లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారు? జగనే వస్తాడని ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా జగనే వస్తాడు. ఓకే. ఇంకొకటి ఏంటి, విజయ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఉందా చేస్తే? ఎవరు? ఈయన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్, సారీ విజయ్ గారు అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే రావచ్చు అంటారా? రావచ్చు, కాకపోతే కొన్ని సీట్లే అంత. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఆంధ్రాలోనే నేను ముఖ్యమంత్రిని కాలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం నేను చేస్తున్నాను, దానికి ఒప్పుకుంటా. ఇక్కడ ఎందుకు సింగిల్ గా పోటీ చేయట్లేదు? అంత ధైర్యం లేదంటున్నారా విజయ్ గారు లాగా అక్కడ పోటీ చేసి? ఎందువల్లనంటే ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా ఆయన అమ్మడే తిరిగాడు. ఓకే. నీ అంతా నువ్వు తిరుగు, కాదనేది ఏమీ లేదు. నువ్వు ఒకళ్ళెంబడి తిరిగితే ఏమీ లేదు, అది అంతే ఉంటుంది. ఓకే. ఇంకోటి బాబాయ్, ఏంటి తేడా పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటి? ఆయన ఎవరిని కూడా కలుపుకోవాలి, ఆయన చేసినంత వరకు చేసుకొస్తున్నాడు. చేస్తానన్నాడు, చేస్తానని కూడా చెప్తున్నాడు, చేస్తాడు కూడా. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు? పరిపాలన తేడా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చావు అనుకో, దా తమ్ముడు అంటాడు, ఆయన అంటాడు అక్కడే నిలబడి అంటాడు. ఇంకోటి బాబాయ్, ఈసారైనా అమరావతి పూర్తి అవుతుందా? ఈసారైనా అమరావతి నేనేం చెప్తున్నా, నీది కాదు నీ తరం కూడా వెళ్ళిపోద్ది. నేను అన్నానని కాదు, నీ తరం కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి అంత విస్తరణ మనకి అవసరం లేదు.
ఇప్పుడు ఏంటంటే రోడ్డు పాయింట్ మొత్తం కూడా గరుపు పొలాలు ఎక్కడ, నాగార్జున యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఓకే ఆ లైన్ మొత్తం చేసుకొని వస్తే ఓకే. ఇప్పుడు అదంతా చేశారు డెవలప్, ఇదంతా కూడా అవసరం లేదు లెక్క. సరే మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తాను అంటున్నారు, అదంతా మనకి తెలియదు. ఒకరు గెలిచే అవకాశం ఉందంటారా? చేస్తే అదే మటుకు చాలా ఇప్పుడు గెలుస్తాడని చాలా పాయింట్లుగా ఉన్నాయి లెక్క అది. ఓకే బాబాయ్, ఒక్క నిమిషం ఉండు. రాబోయే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో ఇక్కడ జగన్ గారు వస్తారా లేకపోతే మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? చెప్పలేరు. మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం అటు ఇటుగా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, మంచి చేస్తుంది అంటున్నారా? జరిగింది ఎంతవరకు అభివృద్ధి జరిగింది? ఎంత మార్పు వచ్చింది అనుకుంటున్నారు? ఎంత మార్పు అనేది ఇది ఎవరు చెప్పలేరండి. చూసారు కదా. కాకపోతే ఏంటంటే కొద్దిగా 2 సంవత్సరాలు కదా, జనాల్లో మరి ఏ మార్పు వచ్చింది అనేది జనాలందరికీ తెలియాలి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మరి బాబాయ్ విజయ్ గారు ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి కదా జగన్కి, ఒకవేళ పెరిగితే పెరగచ్చు మళ్ళీ. సరే బాబాయ్, మరి అదే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇక్కడ సింగిల్గా పోటీ చేయట్లేరు? విజయ్ గారు లాగా అంత ధైర్యం లేదంటారా? వీళ్ళు కొన్ని ఆ పార్టీలతో ఈ పార్టీలతో మద్దతులు అవి కాకుండా ఆయన సింగిల్గా డేర్గా ఒకే పార్టీ పెట్టుకొని మొగసిరిగా గెలిచాడు. ఈయనకి ధైర్యం చాలా. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ధైర్యం చాలేదంటారు, సింగిల్గా చేద్దామని. మరి ఏంటి విజయ్ గారికి విజయ్ గారిది అంతా గుడ్ లక్. ఓకే, అసలు ఎవడు ఊహించుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అంటారా? మరి ఎన్నాళ్ళు పరిపాలిస్తాడో నిలబడతాడో లేదో నాకు తెలియదు. సరే ఏంటి తేడా పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఏంటి తేడా? ఆయన ఒక్కడే సింగిల్గా మొదటి నుంచి చేస్తాను, నేను ఎవరితో కలవను అనే మాట కరెక్ట్. ఓకే, తర్వాత నేను వాగ్దాలు చేశాను కనుక అన్ని చేసి చూపిస్తాను అన్నాడు. ప్రజలకు మెచ్చుకున్నారు, ఓట్లు గుద్దీశారు. సరే బాబాయ్, ఇక్కడ జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలనగా ఏంటి తేడా అంటే? పరిపాలన విషయంలో చంద్రబాబు గారు బాగానే చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు. మరి కేవలం మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వచ్చి ఏం మార్పులు చేస్తాడో, జనాలకు ఏం ఆశలు పెడతాడో మనకు తెలియదు. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తే అమరావతి పూర్తవుద్ది అంటారా? అమరావతి పూర్తవుద్ది అంటారు, వీళ్ళ హామీలో పూర్తయిపోద్ది. ఓకే, సరే బాబాయ్, నెక్స్ట్ మరి జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, అలా చేస్తే జనాలు పాదయాత్ర చేసినప్పుడు మొదట్లో చేశాడు ఆయన, జనాలు ఊపేశారు. ఓకే, మరి రెండోసారి కూడా పాదయాత్ర చేస్తే మళ్ళీ అంత ఊపి వస్తుంది అనేది కష్టం, జనాలు తెలివి మీరిపోయారు. ఓవరాల్ గా మీరైతే ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు? నా లెక్కలో అయితే ఒకవేళ వస్తే మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావచ్చు, మీరే అది కోరుకున్నాము. లేదా ఒకవేళ పెరిగితే జగన్ గారి సీట్లు పెరగచ్చు. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నాకేం పెద్దగా ఆయన మీద ఆసక్తి కానీ వేరే రకంగా ఎటువంటి ఆలోచన కానీ లేదు. అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికైనా, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? బాగానే అనిపిస్తుంది. అంటే సినిమా హీరోగా తెలుసు మనకి, అట్లా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఏదో చేద్దామని. ఇంకొకటి అనుభవం ఉన్న వారికి అనుభవం లేని వారికి తేడా ఉంటుంది. కానీ జగన్ గారు వచ్చేసి ప్రజల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారే, వారు ప్రజల దగ్గరికి చేరుకోలేకపోతున్నారు. అంటే ఆయన సినిమా హీరో కాబట్టి ఇప్పటికీ కూడా జనాల్లోకి వస్తే ఇంకా జనాలు ఎక్కువ రష్ అయ్యి సమస్యలు పక్కకి వెళ్ళిపోతాయని ఆయన ఉద్దేశం, ఆయన చెప్పేది. అవునా? అందుకని రావట్లేదు జనాల్లో. అదే మనకి ఆయన అవగాహన ఇప్పుడు మనకి ఆయన పైన కానీ మనకి ఎటువంటి అభిప్రాయ భేదము కానీ. సరే, ఆయనకి ఇచ్చిన శాఖలు పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి కానీ అటవీ శాఖ కానీ ఆ శాఖల పరంగా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా ఈ 2 ఏళ్లలో? మరి సమస్యల పరిష్కారం వైపు ఆయన వెళ్తే మంచిగా జరగచ్చు. ఓకే, మరేంటి తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, దాని మీద మీ అభిప్రాయం అంటే? అంత పెద్దగా తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు, దాని మీద నాకు పెద్దగా ఏది కామెంట్ చేయడానికి. అంటే ఒకటే ప్రశ్న, తెలంగాణలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారని ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారు, డబ్బులు ఎవరిస్తే వాళ్ళ పక్కన మాట్లాడతారు అన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ డబ్బులకు లొంగిపోతారా అమ్ముడుపోతారా అంటే? ఇంతకు ముందు ఆయన ఉండే స్థితిగతిని బట్టి ఆయన మాట్లాడాలనుకుందాము. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రజల్లో ఒక ప్రభుత్వ పరంగా నాయకుడు అయినాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్థితిని ఎట్లా మనం అంచనా వేయడానికి? చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? కొంచెం ఆవేశపరుడు, ఆలోచన పరుడు ఉండడమే నాయకుల లక్షణాలు. ఆవేశం అనడం నాయకునికి అవసరం లేదు. తగ్గితే ఆవేశం పాలు, సింగిల్గా వెళ్తే మాత్రం చూడాలి.
సింగల్ వెళ్తే కాలమే నిర్ణయిస్తుంది. చాలా థ్యాంక్స్ ఫర్ టైం సార్. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన మంచి వ్యక్తిత్వం గల మనిషి. ఆయన డెవలపింగ్ కోసం చూస్తున్నాడు. ఆయన రోజు రోజుకి ఆయన ఆలోచనలు ఆయన శాఖ ఆయన న్యాయం చేస్తున్నాడు. ఓకే, చాలా బాగా చేస్తున్నాడు ఆయన కూడా. మరి ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ అన్ని రకాల పార్టీల నాయకులు. ఏముందండి, 10 మంది ఉన్న కాడ ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతుంటారు. ఓకే, అది అంటే తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తున్నారు వాళ్ళు. ఆయన కూడా అక్కడ ఓటు బ్యాంకింగ్ ఉంది ఆయనకు కూడా, జనసేనకి. ఆయన కూడా అక్కడ ఓటు బ్యాంకింగ్ స్టాండర్డ్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన కూడా. ఏమైనా ఉంటే ఏపీలో చూసుకోవాలి వెళ్ళి, ఇక్కడేం పని తెలంగాణలో. ముందు మీ అమరావతి కారిపోతే రేపు వర్షం వస్తే సెక్రటరీ అంతా కారిపోద్దని చెప్తున్నారు కవిత గారు. ఎందుకు కారిపోతాయండి అవన్నీ ఉట్టి మాటలు. అవన్నీ కళ్ళుండి దగ్గరుండి చూడాలి. ఇప్పుడు అక్కడక్కడ రుషికొండ కట్టాడు, అది ఎవరికి ఉపయోగం? రుషికొండ అన్ని కోట్లు పెట్టి కట్టాడు, ఎవరికి ఉపయోగం? అయ్యి అక్కడ ఏదైనా ఉపయోగపడేది చేసుకోవాలి. అమరావతిలో చేయాలి. అక్కడెక్కడ రుషికొండ ఎవరికి ఉపయోగం చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఈ తెలంగాణ నాయకులు చేసే కామెంట్ల గురించి మీ అభిప్రాయం అంటే? ఆయన వ్యక్తిగత